ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ టెస్ట్ కేసెస్. టెస్టింగ్ కాన్సెప్ట్లో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ టెస్ట్ కేసెస్. ఈ టెస్ట్ కేసెస్ అంటే టెస్ట్ కేసెస్ ఆర్ డీటెయిల్డ్ డాక్యుమెంట్ విచ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్. It promotes process rather than the person. ఫ్రెండ్స్, ఒక టెస్టర్ తను వర్క్ చేసే ప్రోడక్ట్ కానీ లేదా టెస్ట్ డివైస్ కానివ్వండి, వాటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్, అవి ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, అవి ఏ విధంగా ఫంక్షన్ చేస్తాయి అనేది టెస్ట్ కేసెస్ ద్వారానే ఆ యొక్క ప్రోడక్ట్ గురించి పూర్తి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాడు. ఒకవేళ ఒక టెస్టర్ ఆ ప్రోడక్ట్లో పనిచేసే టెస్టర్ రిలీవింగ్ మీద వేరే ప్రోడక్ట్కి మూవ్ అయినప్పుడు లేదా కంపెనీ నుంచి లెఫ్ట్ అయినప్పుడు మనం ఆ పర్సన్ మీద డిపెండ్ కాకుండా ప్రాసెస్ మీద డిపెండ్ అయ్యేటట్టుగా టెస్ట్ కేసెస్ అని పనిచేస్తాయి. కొత్తగా రిక్రూట్ అయిన టెస్టర్కి ఈ టెస్ట్ కేసెస్ పంపించినప్పుడు ఆ కొత్త టెస్టర్ ఈ టెస్ట్ కేసెస్ చదివి మనం వర్క్ చేసే ప్రోడక్ట్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు. ఈ టెస్ట్ కేసెస్లో మనం వర్క్ చేసే ప్రోడక్ట్, మనం టెస్ట్ చేసే ప్రోడక్ట్ ఎటువంటి ఏ ఫంక్షనాలిటీస్ని వ్యక్తపరుస్తుంది, ఆ యొక్క ఫంక్షనాలిటీస్ని ఏ విధంగా ఏ సినారియోస్లో ఏ టెస్ట్ కండిషన్లో చెక్ చేయాలి, ఆ చెక్ చేసేటప్పుడు ఎటువంటి ప్రీ కండిషన్స్ని మెయింటైన్ చేయాలి, ఆ ఒక టెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి స్టెప్స్ని ఫాలో కావాలి, స్టెప్స్ ఫాలో అయిన తర్వాత ఎటువంటి అవుట్పుట్ అనేది మనకి రావాలి అనేది ఈ యొక్క టెస్ట్ కేసెస్ క్లియర్గా తెలియజేస్తుంది. ఈ యొక్క టెస్ట్ కేసెస్లో టెస్ట్ కేస్ ఐడి, టెస్ట్ ఆబ్జెక్టివ్, ప్రీ కండిషన్, స్టెప్స్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి ఈ 5 పారామీటర్స్ ముఖ్యంగా అన్ని కంపెనీల్లో ఉంటాయి. టెస్ట్ ఆబ్జెక్టివ్ అంటే మనం ఏ రిక్వైర్మెంట్ మీద టెస్ట్ చేస్తున్నాం, ఆ రిక్వైర్మెంట్ని టెస్ట్ కండిషన్తో ఏ టెస్ట్ సీనియర్లో చెక్ చేస్తాం అనేది ఈ యొక్క టెస్ట్ ఆబ్జెక్టివ్లో పొందుపరిచి ఉంటాం. టెస్ట్ కేస్ ఐడి అంటే మనం ఒక టూల్లో టెస్ట్ కేసెస్ మెయింటైన్ చేసినప్పుడు ఒక్కొక్క టెస్ట్ కేసుకి ఒక్కొక్క ఐడి అనేది అలొకేట్ చేస్తారు, అదొక రోల్ నెంబర్ లాంటిది. అదేవిధంగా ప్రీ కండిషన్ అంటే మనం ఆ యొక్క టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొంత ప్రీ కండిషన్ అనేది మెయింటైన్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్టెప్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ అంటే మనం ఆ యొక్క టెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి స్టెప్స్ను ఫాలో కావాలి, అప్లికేషన్లు ఏ విధంగా నావిగేట్ అవ్వాలి అనేవి క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటాయి. మనం టెస్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఒక అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ అవుట్పుట్ని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అంటే టెస్ట్ కేసెస్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్తో కంపేర్ చేసి అవి రెండు మ్యాచ్ అయితే ఆ యొక్క టెస్ట్ కేస్ని పాస్ అని, మ్యాచ్ కాకపోతే ఫెయిల్ అని మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ టెస్ట్ కేసెస్ని టెస్ట్ టీమ్ వాళ్ళే రూపొందిస్తారు. సో ఇవి రూపొందించడానికి మనం ఫస్ట్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనకి STLCలో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది ఫస్ట్ ఫేజ్. సో ఈ ఫస్ట్ ఫేజ్లోనే మనకి రిక్వైర్మెంట్స్ అనేది టెస్టింగ్కి అందుతాయి. రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత ఆ యొక్క రిక్వైర్మెంట్ని ఏ సినారియోలో ఏ యొక్క టెస్ట్ కండిషన్లో టెస్ట్ చేయాలనేది మనం నిర్ణయించుకున్న తర్వాత ఆ యొక్క టెస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ని ఫాలో కావాలి, అప్లికేషన్లో ఏ విధంగా నావిగేట్ అవ్వాలనేది మనం తెలుసుకోవాలి. మనం రిక్వైర్మెంట్స్ చదివి ప్రాజెక్ట్ మీద ఐడియా తెచ్చుకున్న తర్వాత ఆ యొక్క స్టెప్స్ ఫాలో అయినప్పుడు ఏ విధమైన అవుట్పుట్ వస్తుందో ఒకదాన్ని ఎక్స్పెక్ట్ అవుట్పుట్ కన్సిడర్ చేస్తాము. మనం వర్క్ చేసే ప్రాజెక్టు ఎటువంటి ఎన్వైర్న్మెంట్లో మెయింటైన్ చేయాలో కూడా మనకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 5 పారామీటర్స్ మనకి క్లుప్తంగా అర్థమైతే మనం ఫ్రెండ్స్, ప్లీజ్ click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.